ఇంకొక వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి మీ గురించి అన్న మాటలు. హాయ్ అనంత్ గారు, హౌ యూ డూయింగ్ సార్? బాగున్నారా? విన్నర్ లో ఒక పాట రిలీజ్ అయింది, ఓ సితారా 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 ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా. చాలా బాగుంది సార్. ఇంకా మీ నుంచి మరిన్ని మంచి పాటలు రావాలని యాజ్ ఏ కొలీగ్, యాజ్ ఏ నైబర్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఏ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఆల్ ది బెస్ట్. శ్రీమణి గారు థ్యాంక్ యూ. మీరు కూడా చాలా అద్భుతంగా రాస్తున్నారు. 6 అడుగుల బుల్లెట్ లాంటి ప్రయోగాలు కానీ, అలాగే మంచి మంచి తెలుగు పదాలు వాడుతూ ఖైదీ నెంబర్ 150లో మీరు రాసిన సాయంకాలాన్న సాగర తీర అన్న పాట కానీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. మీరు చాలా వృద్ధిలోకి వచ్చారు, ప్రవర్ధమానం అవుతున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక వ్యక్తి అన్న మాటలు విన్నాక నాకు ఇష్టమైన ఇంకో పాటను మిమ్మల్ని అడగబోతున్నాను. దాని రైట్. హాయ్ అనంత్ శ్రీరామ్ గారు, సరదాగా కాసేపు ప్రోగ్రామ్ లో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం కలిసి చేసింది ఒకటే సినిమా యాజ్ అ డైరెక్టర్. అందులో మీరు 2 పాటలు రాశారు, కానీ అంత తక్కువ పని చేసినా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం విత్ దోస్ 2 సాంగ్స్. ఎస్పెషల్లీ ఏం సందేహం లేదు, అండ్ ఎస్పెషల్లీ ద లిరిక్స్ ఇన్ దట్ మూవీ. అంటే సినిమాని మొత్తం అర్థం చెప్పేటట్టుగా ఒక పాటలో మీరు అందివ్వడం ఇట్ వాస్ గ్రేట్. మనం మరిన్ని ఏం సందేహం లాంటి పాటలు మళ్ళీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నానండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, నిజానికి 2013లో నాకు పెద్ద సినిమాలు ఏవి రాలేదండి. రాలేదు ఇన్ ద సెన్స్, నేను అప్పుడు విడుదల అవ్వలేదు, రాసేనేమో కానీ. కాకపోతే అప్పుడు కాస్త కెరీర్లో ఒక మందగమనం అన్న భావం నాకు కలిగింది. ఆ సమయంలో ఏం సందేహం లేదు పాట విడుదలై, ఒక పెద్ద సినిమాలో పాట విడుదలైతే ఎంత స్పందన రచయితకు వస్తుందో, ఆ తర్వాత ఎన్ని అవకాశాలు ఒకదాని తర్వాత అల్లుకుంటాయో, అలా ఆ ఏం సందేహం లేదు పాట తర్వాత నాకు జరిగింది. కెరీరు మళ్ళీ మందగమనం నుంచి మళ్ళీ పురోగమనంలోకి కెరీరు నడిచిందండి. అది నేను ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో షేర్ చేసుకుందాం అనుకుని షేర్ చేసుకోలేదు. ఈ సందర్భంగా మీరే మీ అంత మనిషి వచ్చి నాకు ఆ శుభాకాంక్షలు తెలియజేశారు కాబట్టి చెప్పక తప్పదు.